RG2 OCP3 CHPలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని AITC RG2 బ్రాంచ్ కార్యదర్శి జీగురు రవీందర్ పేర్కొన్నారు. ఈ మేరకు సహాయ కార్యదర్శి గంధం సాంబశివరావుతో పాటు ఫీడ్ సెక్రటరీ సెగ్గం శంకర్ CHP సందర్శించి మాట్లాడారు. ఫ్లో ఫీడర్లో ఉన్నటువంటి బురద, డస్ట్ పొగతో కార్మికులకు శ్వాస తీసుకునే అవకాశం లేదని తెలియజేశారు. అలాగే కార్మికులు మోకాళ్లతో బురదలో యాజమాన్యం భయపెట్టి పనిచేపిస్తుందని, ఇది సరైన పద్ధతి కాదని తెలియజేశారు. కనీసం ప్రమాదం జరిగితే తప్పించుకునే అవకాశమే లేదని, ఇప్పటికే ఈ పని ప్రదేశంలో చాలా ప్రమాదాలు జరిగాయని తెలియజేశారు. ఫైర్ కోల్ వల్ల బంకర్స్ డ్యామేజ్ అయి కోల్ నేరుగా బెల్ట్ మీద పడి ప్రక్కన ఉన్న కార్మికులకు ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఫైర్ కోల్ CHPకి రాకుండా వాటర్ ప్లాంట్స్ ద్వారా దానిలో డంప్ చేసిన తర్వాతనే CHPకి తీసుకురావాలని కోరారు. CHPలో టెండాల్ యాక్టింగ్ చేస్తున్న కార్మికులకు ప్రమోషన్ ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.